ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగును గాక. నిస్తమా, సమాధానకర్త అయిన దేవుడు సమాధానం అనుగ్రహించుటకు ఈ భూమి మీద జన్మించి 2000 సంవత్సరములు అయినను క్రైస్తవుడు అని చెప్పుకొనిచున్న నీ జీవితంలో సమాధానం లేకపోవడం ఎంత దురదృష్టకరం. క్రైస్తవ కుటుంబం అని పిలువబడుతున్న నీ ఇంటిలోనే సమాధానం కరమైపోవడం ఎంత విచారకరం. దీనంతటి కారణం ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం యేసు బెత్లెహేంలో లోకరక్షకుడిగా జన్మించినప్పటికీ ఆ రక్షకుడు నీ హృదయంలో మరియు నీ ఇంటిలో జన్మించలేదు కాబట్టి నీ జీవితంలో, నీ ఇంటిలో సమాధానం, ఆత్మీయత, ఆరాధన లేకుండా ఉంది. కనీసం ఈ క్రిస్మస్ సందర్భంగానైనా యేసే నీ హృదయంలో జన్మించే విధముగా నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన కనికరంలో పొందుకును. క్రీస్తు నీలో ఉదయిస్తే నీ ఇంటిలో సమాధానం జన్మిస్తుంది. ఆ తదుపరి సమాధానకర్త అయిన దేవుడు నీ ద్వారా, నీ కుటుంబ సభ్యుల ద్వారా ఆరాధించబడతాడు, కీర్తించబడతాడు. అప్పుడే నిజమైన క్రిస్మస్, నిజమైన క్రీస్తు ఆరాధన నీ ఇంటిలో జరుగుతుంది. నిస్తమా, ఒక్కసారి ఆలోచించు. సమాధానం లేని కుటుంబంలో సమాధానమును కర్త అయిన దేవుడు నివసించలేడు కదా. ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలో జన్మించిన అతి ప్రాముఖ్యమైన ఉద్దేశము సమాధానం అనుగ్రహించటకే కదా. అందుకని నేడే ఆ క్రీస్తును నీ హృదయంలోకి ఆహ్వానించు. ఈ పాతరత జీవితాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధుడు నీ హృదయంలో నివసించే విధముగా నీ హృదయాన్ని, నీ ఇంటిని సమాధానముతో క్రీస్తు చేతికి అప్పగించు. ఆ తదుపరి ప్రార్థించు. సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. We wish you a very happy Christmas. God bless you.